శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ నెల 9వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వసంత నవరాత్రులు అంటే ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. పాఠ్యమిలగాయిత్తు. ఈ నవరాత్రులు ఎవరిని ఆరాధన చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మనకి భగవతి ప్రసాదిస్తుంది అని అంటే, మొట్టమొదటిగా చెప్పుకోవాలి అంటే శ్రీ శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధన చెయ్యడం ఉత్తమం. అలానే సాధకుడి యొక్క ఉపాసన దేవతని ఆరాధన చెయ్యాలి. తదుపరి ఈ నవరాత్రుల్లో దశమహావిద్యలో ఒకటైనటువంటి తారాని ఉపాసన చేసేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. ఎందుకంటే శ్రీరామనవమి రోజు తారా జయంతి అని కూడా చెప్పబడుతున్నది. కొంతమంది సాధకులు తారాని కూడా ఉపాసన చేస్తారు. అలాగే శ్రీరామచంద్ర ప్రభుని కూడా ఈ 9 రోజులు కూడా వివిధ ఆరాధనలు కైంకర్యముల చేత స్వామివారి యొక్క సేవ చేసి 9వ రోజున కళ్యాణ మహోత్సవమును కూడా చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉన్నది. కనుక వారి వారి గురువు యొక్క కృప వలన గురువు ఏం చెప్తారంటే ఆ ప్రకారంగా సాధకుడు సాధన చేసుకోవడం ఉత్తమం. ఇంట్లో చేసుకునే వారందరూ కూడా శ్రీ లలితా సహస్రనామం, లలితా త్రిశతి, లలిత అష్టోత్తరము, దేవి ఖడ్గమాల, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కవచ స్తోత్ర పారాయణలను అమ్మవారికి చేసి మీకు ఏమి వీలవుతుందో అమ్మవారికి అది నివేదనగా ఉదయము సాయంత్రము కూడా చేసుకోవచ్చును. తెల్లని వస్త్రమును ధరించి అలాగే ఎర్రని వస్త్రమును కూడా ధరించి సరైనటువంటి ఆసనం, దీపాలంకార సేవలతో భగవతిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయండి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవతిని ఆరాధన చేస్తారో సమస్త ఈతి బాధలు కూడా పోయి ఆనందకరమైనటువంటి ఆరోగ్యము జీవితాన్ని ప్రసాదించమని అమ్మవారి ముందు ప్రణవెల్లండి. సదా అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని కోరుతూ స్వామీజీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాజమాతంగి పీఠంలో విశాఖపట్నంలో విశేషమైనటువంటి మంత్రజపము, హోమము, తర్పణము, మార్జనము, శ్రీచక్ర నవ ఆవరణార్చన ఇలా సర్వజనులు కామ్యముల కొరకు హోమాది కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నది. భక్తులే స్వయంగా వచ్చి హోమం చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఎప్పుడూ కల్పిస్తూ ఉంటుంది సామూహికంగా. కావున జనులందరూ కూడా గమనించి అందరూ పాల్గొని భగవతి ఆశీస్సులను పొందగలసిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.